Once again, I welcome you all to our biblical studies. Today, we are going to study the purpose of evangelism. We are in the subject of evangelism, and today we are in lesson number 7. Lesson number 7, the purpose of evangelism. దేవుని వందనాలు చెల్లించుకుందాం. ఈ దినం యొక్క పాఠం ఏంటంటే సువార్తీకరణ యొక్క ఉద్దేశము. సువార్తీకరణ యొక్క ఉద్దేశము, పాఠము 7. దీంట్లో 2 అంశాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే మరి ద ఫస్ట్ పాయింట్ ఈజ్ ఒబేయింగ్ ద లార్డ్స్ కమాండ్. మొదటిది ఏంటంటే ప్రభు యొక్క ఆజ్ఞకు లోబడుట. ప్రభు ఆజ్ఞకు మనము లోబడుట మొదటి పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే నశించుచున్న వారిని మనము రక్షించుట. మరి నశించుచున్న వారిని మనం ఏం చేయాలి? రక్షించాలి. అది రెండో అంశం అన్నమాట. తర్వాత కన్క్లూజన్ లేక ముగింపు ఉంటుంది. సో టుడేస్ lesson we have 2 points. The first is obeying the Lord's command. The second is to save the lost or perishing souls. ప్రభు ఆజ్ఞకు లోబడుట అనేది మొదటిది. దాంట్లో మనం ఏం నేర్చుకుందామంటే ఎందుకు మరి మనకి మరియు మాట మీద మనము ఆధారం చేసుకొని ఈ అన్ని మరి నేర్చుకుంటాం అని మనకు ఉండాలి కదా. మరి కేవలం నేను చెప్పటం కాదు, కానీ మరి ఏ వాక్యం మీద ఇది ఆధారపడ్డది అని మనం చూస్తే మరి దేవుని వాక్యమునకు లోబడుట అనే మొదటి పాయింట్లో మనం ఏం చూస్తామంటే మార్క్స్ వార్త 16-15 వచనం మనం చూస్తాం. మార్క్స్ వార్త 16-15 మనం ఏం చూస్తామంటే గో అండ్ ప్రీచ్ ద గాస్పెల్. మీరు వెళ్ళి సువార్తను ప్రకటించుడి. చదవదు. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ప్రభు ఏం చెప్పినాడు? మనకి ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. ఏంటది ఆజ్ఞ? మరి మీరు వెళ్ళండి అనే ఆజ్ఞ కదా. కేవలం ఆయన చెప్పటం లేదు, కానీ ఆయన ఆజ్ఞ ఇస్తున్నాడు. మీరు వెళ్ళండి అంటే మరి ఎవరికైనా మనం ఒక పని చెప్పినప్పుడు ఏ విధంగా చెప్తాము? ఈ పని చెయ్యు అని చెప్తామంటే ఈ పని చేయమని ఆజ్ఞిస్తున్నాం మనం కదా. అతనుకున్న అధికారం బట్టి ఆ వ్యక్తి ఆర్డర్ ఇస్తాడు కదా. మరి ఇక్కడ యేసు ప్రభుకున్న అధికారం, యేసు ప్రభు అందరి మీద ఏముంది? ఆయనకి అధికారం ఉన్నది కదా. కేవలం క్రైస్తవులమైన కాదు, ఆయనకు అందరి మీద అధికారం ఉన్నది కదా. ప్రపంచం మీద అధికారం ఉన్నది. 24వ కీర్తనలో ఏముంటుంది? భూమియు దాని సంపూర్ణతయు యెహోవాదే. అంటే ప్రతిదీ ఆయనకు చెందినది కనుక ప్రతిదీ దాని మీద ఆయనకి ఏముంది? అధికారము ఉన్నది కనుక మొదటి పాయింట్ ఏంటంటే దీంట్లో గో అండ్ ప్రీచ్ ద గాస్పెల్. మీరు వెళ్ళి సర్వ సృష్టికి ఏం చేయాలి? మీరు సువార్తను ప్రకటించుడి. రెండోది ఏంటంటే బి మత్తయి సువార్త 28వ అధ్యాయము 18, 19, 20. మనం తరచుగా ఈ వాక్యం మనం చదువుకుంటాం కనుక మనకి గుర్తుండాలి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18, 19, 20. అయితే యేసు వారు ఎందుకు వచ్చి పరలోకమందున భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. ఇందాక నేను చెప్పిన కదా, ప్రభు అంటున్నాడు సర్వలోకమున నాకు ఏమి ఇవ్వబడ్డది? అధికారము ఇవ్వబడ్డది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ లోకంలో ఎవ్వరికి అధికారం లేదు కదండి. ఎవ్వరికి అధికారం లేదు, కేవలం యేసు ప్రభుకి అధికారం ఉన్నది. అధికారం ఇవ్వబడ్డది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులు శిష్యులుగా చేయుడి. ఏమంటున్నాడు? మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. ఇక్కడ కూడా ఆజ్ఞ ఇది. దీన్ని ఏమంటారంటే మరి మన ఇంతకుముందు చదువు శిష్యోత్తంలో మనం నేర్చుకునేది ఏంటంటే గ్రేట్ కమిషన్ అని, గొప్ప ఆజ్ఞని మనం నేర్చుకున్నాం. గ్రేట్ కమాండ్ లేక గొప్ప ఆజ్ఞ ఏంటంటే మీరు వెళ్ళండి సర్వ మన సృష్టిని ఏం చేయాలంటే మీరు శిష్యులుగా చేయుడి. అంత తర్వాత ఏమన్నాడు?
తండ్రి యొక్కయు ఆ, కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు ఇంకేమన్నాడు? బాప్తిజము ఇవ్వాలి, మనల్ని శిష్యులుగా చేయాలి, బాప్తిజం ఇవ్వాలి. ఇంకేమన్నాడు? నేను ఉమ్, మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించినో ఆ, వాటన్నిటిని కైకొనమని ఆ, వారికి బోధించుడి. ఇంకేమన్నాడంటే మీకేం నేర్పించినానో మీరు వాళ్ళకి నేర్పించండి. కనుక ఇక్కడ ఏం చూస్తున్నామంటే ప్రభు మరి చెప్పినాడు. అంతేకాకుండా చివరిలో ఏమంటారంటే మీరేం భయపడదు, నేను మీకు యుగాంతం వరకు నేను మీకు తోడుగా ఉన్నాను అన్నాడు కదా. కనుక మరి గో అండ్ మేక్ డిసైపుల్స్, ప్రభు చెప్పిన మాట, మీరు వెళ్ళి మరి సర్వ లోకాన్ని ఏం చేయాలని? శిష్యులుగా చేయుడి. చెప్పడం మన వంతు, మనం చేయడం మన వంతు, మనము చెప్పాలి కదండి. ఇప్పుడు మన దేశంలో కొన్ని పరిస్థితులు బాగలేవు కనుక మనం జాగ్రత్తగా ఉండాలి కదండి. దేశంలో పరిస్థితులు బాగలేవు కనుక మనము జాగ్రత్తగా ఉండాలి. అయితే మనం ఏం చేయొచ్చు అంటే ప్రార్థన చేయొచ్చు. ప్రార్థన పట్టుదలతో ప్రార్థన చేయాలి. ప్రభా ఈ మనుషులని మార్చు ప్రభా అని చెప్పేసి మనం ప్రార్థన చేయాలి కదండి. సరే, సి ఏంటంటే మరి ప్రభు చెప్పినాడు, మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలను మీరు గైకొంటారు. ఇఫ్ యూ లవ్ మీ ఒబే మై కమాండ్మెంట్స్. ఇఫ్ యూ లవ్ మీ ఒబే మై కమాండ్మెంట్స్. మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలను గైకొనుడి. యోహాను సువార్త 14-15 వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. యోహాను 14-15 వచనం. మీరు మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను కైకొందురు. చూడండి ఇక్కడ ఏమిటంటే మరి మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలను గైకొంటారు. అంటే మీరు నన్ను ప్రేమిస్తే నేను చెప్పింది మీరు చేస్తారు. దాని అంటే మీరు నన్ను ప్రేమించకపోతే ఏంటి? నేను చెప్పింది మీరు చేయరు. లేక నేను చెప్పింది మీరు చేయకపోతే దాని అర్థం ఏంటి? మీరు నన్ను ప్రేమించటము లేదు కదా. కనుక మనం దేవుణ్ణి, మన ప్రభుని ప్రేమించాలి కదండి. మనము చూస్తాం ద్వితీయోపదేశకాండంలో 6వ అధ్యాయం 4వ వచనంలో ఈ దేవుని యెహోవాను ఏ విధంగా ప్రేమించాలి? నీ పూర్ణ హృదయంతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో ప్రేమించాలని చెప్పేసి మరి మనము మరి ద్వితీయోపదేశకాండంలో 6వ అధ్యాయం 4వ వచనం ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అతిథులకు యెహోవా నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను నీవు ప్రేమించవలెను. కనుక ఇది ఆజ్ఞ, నువ్వు ప్రేమించవలెను అంటే దేవుని ప్రేమించాలి అంతే కదండి. కనుక దేవుని మనం ప్రేమించాలి. కనుక దేవుని పిల్లలా మనము దేవుని ప్రేమిస్తే యేసుప్రభువు ఏమంటున్నాడు? ఆయన ప్రేమిస్తే ఆయన ఆజ్ఞను మనము గైకొంటాం. కనుక మరి అది డీలోకి వెళ్దాం. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము 29వ వచనం. పాయింట్ నెంబర్ డి ఏంటంటే వీ హ్యావ్ టు ఒబే గాడ్, నాట్ మెన్ కదండి. మనము దేవునికి లోబడాలి, దేవుని ఆజ్ఞకు లోబడాలి, మనుషులకు కాదు కదండి. అపోస్తలుల కార్యము 5వ అధ్యాయము 29వ వచనం. అందుకు పేతురును అపోస్తలులను మనుషులు కాదు, చూడండి ఏమంటారు? మనుషులు కాదు, దేవునికే మేము లోబడవలెను కదా అంటున్నాడు. అంటే ఆల్రెడీ మరి ఎన్నో ప్రాబ్లమ్స్ వాళ్ళకి వస్తున్నాయి. కానీ ఏమంటున్నారు? వాళ్ళు ఏం చెప్తున్నారు? మీరు సువార్త ప్రకటించదు అంటారు. అంతేనే కాదు, సువార్త ప్రకటించదు, యేసునామం ప్రకటించదు, మీరు ఇక్కడ చెల్లిపోండి అని చెప్పంటే అప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే మేము ఏం చేయాలి? మీ మాటలు కాదు అయ్యా మేము వినండి, మేము దేవుని మాట వినాలి అంటున్నాం కదండి. కనుక పాయింట్ ఏంటంటే మనము దేవుని మాటకు లోబడాలి, మనుషుల మాటకు కాదు కదండి. అపోస్తలుల కార్యం 5:29. వీ హ్యావ్ టు ఒబే గాడ్, నాట్ మెన్. చివరి పాయింట్ వెళ్దాం. ఫిలిప్పీ 2:8. ఫిలిపియన్స్ చాప్టర్ 2 and verse 8లో మనం చూసాం ఏంటంటే
యేసు ప్రభు కూడా దేవునికి లోబడ్డట్టు మనం చూస్తాం కదండి. క్రైస్ట్ ఒబేడ్ గాడ్. యేసు ప్రభు దేవునికి విధేయుడుగా ఉన్నాడు కదండి. ఫిలిప్పి 2:8 మరియు ఆయన ఆకారముతో మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై. చూడండి ఎంత విధేయత అంటే, మరి చనిపోతాను తెలిసి కూడా ఏం చేసినాడు? విధేయత చూపించినాడు. అంటే నేను చనిపోతాను అని విధేయత చూపించినాడు. కనుక దేవుని పిల్లలారా మనం చూస్తున్నాం ఏంటంటే ఈ క్రైస్ట్ ఒబేడ్ గాడ్ కదా. యేసు ప్రభు విధేయత చూపించినాడు. కనుక ఈ 5 పాయింట్లు మనము నేర్చుకుంటాం. దేంట్లో మొదటి పాయింట్లో ఇది మనము దేవుని ఆజ్ఞకు లోబడాలి. ఒబేయింగ్ ద లార్డ్స్ కమాండ్. ఇప్పుడు మనం రెండో అంశంలోకి వెళ్దాం. రెండో పాయింట్ ఏంటంటే ఏం నేర్చుకుంటాం మనం యాక్చువల్గా? ఎందుకు సువార్త మనము చేయాలి కదా. సువార్త యొక్క ప్రాముఖ్యత లేక ద పర్పస్ ఆఫ్ ఎవాంజలిజం అంటే సువార్తీకరణ యొక్క ఉద్దేశము. అంటే ఉద్దేశం ఏంటి? మొదటి ఉద్దేశం ఏంటి? యేసు ప్రభు మాటకు మనం లోబడాలి, దేవుని మాటకు మనం లోబడాలి. మొదటిది దాంట్లో మనం 5 రిఫరెన్సెస్ మనం చదువుకున్నాం. రెండో పాయింట్ ఏంటంటే నశించే వారిని రక్షించాలి. దీంట్లో ఏంటంటే దేవుని పిల్లలారా మనము జాలి గల హృదయం కలిగి ఉండాలి. ఎందుకంటే మరి మనం ప్రభుని నమ్ముకున్నాము, ప్రభు యొక్క రక్తం చేత మనం కడగబడ్డాము, ప్రభు మనల్ని పరిశుద్ధులుగా చేసినాడు, ఆయన మనకి పరలోక రాజ్యం ఇచ్చినాడు కదండి. అంత బాగుంది. కానీ మరి మన చుట్టూ చాలామంది ఉన్నారు, వాళ్ళు ప్రభుని నమ్ముకోలేదు. అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు కదండి? వాక్యానుసారం ఎక్కడికి వెళ్తారు? వాళ్ళు నరకానికి వెళ్తారు. కనుక మనం ఏం చేయాలి? వాళ్ళ మీద జాలి కలిగి ఉండాలి. అంటే వాళ్ళు కూడా పరలోకానికి రావాలి. కనుక మనం ఏం చేయాలి? వాళ్ళ గురించి మనం ప్రార్థన చేయాలి కదా. ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయటమే కాదు, మనకు అవకాశం వచ్చినప్పుడు ఏం చేయాలి? మనం సువార్త వాళ్ళకి ప్రకటించాలి. కనుక నశించిపోయే వారిని మనము రక్షించాలి, లేక నరకంలో వెళ్ళే వారిని మనము రక్షించాలి. రెండో అంశం ద లార్డ్ హ్యాడ్ కంపాషన్. యేసు ప్రభునకు ఏముండే? ఆయనకి కంపాషన్ అంటే కరుణ, జాలి, దయ ఆయనకు ఉండే కదండి. మత్తయి సువార్త 9:36, 37, 38 వచనాలు చదువుకుందాం మనం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 36, 37, 38 వచనాలు. ఆయన సమూహములను చూసి జన సమూహములను చూసి వారు కాపరి లేని. ఏ విధంగా ఉన్నారంటే వాళ్ళు మనుషులు కాపరి లేని అంటే యేసు ప్రభు టైంలోనే కాదు, ఇప్పుడు కూడా మనుషులు ఏ విధంగా ఉన్నారు? మరి కాపరి లేని గొర్రెల వాళ్ళే వాళ్ళు ఉన్నారు. కనుక ఈ లోకానికి కాపరి అవసరం కదండి. ఆ కాపరే యేసయ్య. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కానీ మనుషులు వద్దు అని అంటున్నారు కదండి. కానీ మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి మరి ప్రభువా మరి వీళ్ళు మార్మస్ పొందినట్టు వాళ్ళ మనసును మార్చు ప్రభువా అని చెప్పేసి మనం ప్రార్థన చేయాలి. ఏమన్నాడు? వారు కాపరి లేని గొర్రెల వలె విసిగిపోయినారంటే జీవితంలో ఏమైపోయినారు? వాళ్ళు విసిగిపోయినారు. కానీ కనబడరు పాపం కదండి. మరి ఈరోజు టీవీలో న్యూస్లో చూశాను ఏంటంటే ఒక స్థలంలో మరి ఒకతను తన భార్య, 2 పిల్లలు సూసైడ్ చేసుకున్నారు. ఆయన లెక్చరర్, ఒక కాలేజీలో లెక్చరర్ పనిచేసి మరి ఉద్యోగం పోయిందేమో మరి, లేక మరి ఏమైందో మరి వేరే దాంట్లో ఉద్యోగం చేయటం, మళ్ళీ రియల్ ఎస్టేట్కి వెళ్ళి దాంట్లో లాస్ అయిపోయి అప్పులు ఎక్కువైపోయి చివరికి ఏం చేసినారంటే మరి 2 భార్యాభర్తలు మాట్లాడుకున్నారేమో. చూడండి ఎట్లా చేస్తున్నారు మనుషులు. 2 భార్యాభర్తలు మాట్లాడుకొని 2 పిల్లల్ని చంపేసి వాళ్ళిద్దరు సూసైడ్ చేసుకున్నారు
ఫ్యాన్కి కట్టేస్తాం. ఇవన్నీ చదువుకున్న వ్యక్తి కదండి, చదువుకున్న వ్యక్తి లెక్చరర్ అంటే పిల్లలకి పాఠాలు చెప్పే కాలేజీలో పనిచేసే ఒక లెక్చరర్ మరి తను ఆ విధంగా చేసినామంటే చాలా ఘోరమైన, అంటే విసిగిపోయినాడు. ఏమైపోయింది ఆయన? ఎందుకు చెప్తున్న మాట నేను, విసిగిపోయినాడు. దేంట్లో విసిగిపోయినాడు? అప్పుల బాధ చేత విసిగిపోయినాడు. కనుక దేవుని బిడ్డలుగా మనం జ్ఞానం కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక మనము జ్ఞానం కలిగి ఉండాలి. మనము డబ్బుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ఇళ్లలో డబ్బుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బులు వేస్ట్ చేయొద్దు. డబ్బులు ఖర్చులు పెట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు పిల్లలు అనుకుంటే ఇది కొని అది కొని అంటే కదండి, మనం జాగ్రత్తగా ఉండాలి. కనుక నేను పిల్లరా, మరి నేను ఎందుకు చెప్తున్న విషయాలంటే మన జీవితంలో ఆ బాధలు రావద్దని చెప్తున్నాను కదండి. ఆ బాధలు మనకి రావద్దు. జాగ్రత్తగా డబ్బులు మనము పొదుపు చేసుకోవాలి, జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఎప్పుడు ఏమి ప్రాబ్లం వస్తే మనకు తెలియదు కదండి. ఒక్క అనారోగ్యం వస్తే హాస్పిటల్ పోతుంటే ఎన్ని వేలు ఇట్లా పోతుంటాయి, అంతే నీళ్ళలాగా వెళ్ళిపోతాయి కదండి. కనుక మనం జాగ్రత్తగా ఉండాలి. కనుక మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రభువా, మన గ్రూప్ గురించి ప్రార్థన చేయాలి. ప్రభువా, మనం జ్ఞాపకం చేసుకోండి. మా మధ్యలో సాగర్ పాస్టర్ గారు ఉన్నారు, ఆయన జ్ఞాపకం చేసుకుని కుటుంబాన్ని నియమించండి. మా మధ్యలో పెద్దయ్య గారు, మరి స్వామిదాస్ గారు ఉన్నారు, ఆయనని జ్ఞాపకం చేసుకొని, చిన్నాంకరావు గారు ఉన్నారు, కృపానంద గారు ఉన్నారు, మరి యోహన్ పాస్టర్ గారు ఉన్నారు, ఆది ఉన్నాడు కదా, యోహన్ బ్రదర్ ఉన్నాడు కదండి. అందరి గురించి ప్రార్థన, వికాస్ ఉన్నాడు కదా, అందరి గురించి ప్రార్థన గురించి కూడా ప్రార్థన చేయండి. కనుక ప్రార్థన చేయండి. ఒకరి గురించి మనం ఏం చేయాలా? ప్రార్థన చేసుకోవాలి. కనుక దేవుని పిల్లలు ఎందుకు విషయాలు చెప్తున్నారంటే, మనుషులు విసిగిపోతున్నారు జీవితంలో ఏదో ఒకటి. కొంతమంది ఏమో పిల్లలేమో చదువు దగ్గర విసిగిపోతున్నారు కదండి. 2 వారాల క్రితం ఇక్కడ స్కూల్, సాగర్ స్కూల్లో న్యూ భరత్ నగర్ కాలనీ, అక్కడ ఆ పిల్లోని మరి మన టీచర్స్ ఏమన్నారేమో మీది పోయి దొరికి చచ్చిపోయింది. 2 వారాలు అంతే కదండి. చాలా చూస్తున్నాము. విసిగిపోతున్నారు. కొంతమందికి ఈ స్టడీస్ ఎగ్జామ్స్ వచ్చినప్పుడు చేతగాక విసిగిపోయి తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటున్నారు కదండి. కనుక దేని పిల్లల చాలా విషయాల్లో మనుషులు విసిగిపోతున్నారు కదండి. మనం విసిగిపోవద్దు. ఎందుకంటే మనకు ఒక నిరీక్షణ ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏంటో నిరీక్షణ? మనం చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం? మనము పరలోకానికి వెళ్తాం. మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఎక్కడికి వెళ్తాం? మనము పరలోకానికి వెళ్తాం. అదే ఎన్ని శోధనలు వచ్చినా మనం ఏం చేయాలండి? మనము వాటిని జయించాలి. యాకోబు పత్రికలో కదా, 2 వారాల క్రితం నేను వాక్యం చెప్పినా కదా, యాకోబు పత్రిక 2 మరి ఏముంటుంది అక్కడ? 1వ అధ్యాయం 14 వచ్చినామా, మరి శోధన సహించేవాడు ధన్యుడు, వానికి జీవ కిరీటము దొరుకుతుందంట కదండి కదా. అదే శోధన సహించేవాడు వాక్యం చెప్పండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం ఏముంది? శోధన సహించువాడు ధన్యుడు. అతడు ఏమవుతాడంట? శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించిన వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. మనకి అది ఒక నిరీక్షణ ఉన్నది. ఏంటంటే మనకి దేవుడు మనకి నిత్య జీవితం ఇచ్చినాడు కదండి. పరలోక రాజ్యం తీసుకొస్తాడు. అదే మనకి నిరీక్షణ. లోకానికి నిరీక్షణ లేదు, వాళ్ళకి నిరీక్షణ లేదు. కనుకనే వాళ్ళు ఇటువంటి పనులు చేస్తుంటారు కదండి. విసిగిపోయి చనిపోతుంటారు, సూసైడ్ చేసుకుంటారు. కనుకనే ఏం చేయాలి? మనము సువార్త వాళ్ళకి ప్రకటించాలి కదండి, లేక వాళ్ళకి ప్రార్థన చేయాలి. విసిగిపోయి ఏం చేసినారు? మత్తయి సువార్త 9వ అధ్యాయం విసిగి చెదరిపోయినారు. చూడండి, విసిగిపోయి ఏమైపోయినారు? చెదరిపోయినారు. అంటే మనుషులు వాళ్ళు చూసినప్పుడు, యేసయ్య వాళ్ళు చూసినప్పుడు వాళ్ళ మీద దయ వచ్చేసింది. కానీ విసిగిపోయినారు, చెదిరిపోతున్నారు కదండి. కనుక వారి మీద ఏమొచ్చిందంట? వారి మీద కనికరపడి కోత విస్తారమే గాని పని వారి కొద్దిగా ఉన్నారు. కనుక ఆయనకి ఏమొచ్చింది? ఆయన వాళ్ళ మీద జాలి వచ్చింది. కనుక తన కోతకు పని వారిని పంపమని
కోత యజమానిని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పాను. సరే కనుక యేసు ప్రభువునకు ఏముండే దయ కనికరం ఉంది కనుక మనకు కూడా అదే ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనకు కూడా అదే ఉండాలి కదండి. కనుక నశించిపోయే వారి మీద మనం ఏముండాలండి, మనకి దయ ఉండాలి. సరే రెండో పాయింట్ కింద బి, జీసస్ కేమ్ టు సీక్ అండ్ సేవ్ కదండి. యేసు ప్రభు ఎందుకు వచ్చినాడు? నశించు దానిని వెలకి రక్షించుటకు వచ్చినాడని చెప్పి ఆయనే చెప్పినాడు. లూకా సువార్త 19:10 కదా. జక్కయ్య మరి తను మార్మస్ పొందిన తర్వాత తన ఇంట్లో మరి యేసు ప్రభు చెప్పిన మాటలు లూకా సువార్త 19:10 నశించిన దానిని వెదికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని. మనిషి కుమారుడు అంటే ఎవరు? యేసు ప్రభు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఆయన తగ్గించుకొని చెప్తున్నాడు మనిషి కుమారుడు. నేను మనిషి కుమారుడు అంటే నేను నీలాంటి వాడిని అని అక్కడ చెప్తున్నాడు కదండి. మనిషి కుమారుడు వచ్చినను అతనితో చెప్పాను. కనుక నేను పిల్లల యేసు ప్రభు ఎందుకు వచ్చినాడు? నశించిన దాన్ని ఏం చేస్తాడు? చేయడానికి వెతకాలి కదండి. కనుక దేని పిల్లలు ఎందుకు నేను చెప్తున్నాను ఈ మాటలో, మనం వెతకాలంటే తెలుసుకోవాలి వాళ్ళకి రక్షణ ఉందా, వీళ్ళకి రక్షణ ఉందా అని మనం తెలుసుకొని వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి. వీలైతే మనము వాళ్ళకి ప్రభు గురించి మనం చెప్పాలి. సి, ద లార్డ్ జీసస్ క్రైస్ట్ కేమ్ టు సేవ్. యేసు ప్రభు రక్షించుటకు వచ్చెను. మత్తయి సువార్త 18:11 చదవండి. మత్తయి 18:11. Matthew chapter 18 and verse 11. The Lord Jesus Christ came to save. మీకేమి తోచును? ఒక మనుషునికి చూడండి, యేసు ప్రభు ఒక ఉపమానం చెప్తున్నాడు. ఒక మనిషికి ఎన్ని గొర్రెలు ఉన్నాయంట? 100 గొర్రెలు కదండి. ఇందాక మన పాట పాడడం కదండి. ఇందాక మనం పాట పాడ్డాం. 99 గొర్రెలు విడిచి. సరే, అంటే యేసు ప్రభు 199 వదిలిపెట్టి దేనికోసం పోయినాడు? ఆయన తప్పిపోయిన ఒక గొర్రె కోసం పోయినాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా కదండి. అంటే ఎంత మంచి దేవుడు కదండి. కనుక అంటే 99 ఉన్నాయి కదా, నాకు చాలే అనే మరి స్వభావం యేసయ్యకి లేదు. ఆయన ఏంటంటే అందరూ రక్షింపబడాలి, ఆ ఒక్క గొర్రె కూడా రక్షింపబడాలి. నశించిపోదు, ఒక్క గొర్రె కూడా ఏం పోవద్దు, నశించిపోదు. కనుక యేసు ప్రభు మరి దేనికోసం వచ్చినాడు? మరి రక్షించడానికి తను వచ్చినాడు కదండి. ద లార్డ్ జీసస్ క్రైస్ట్ కేమ్ టు సేవ్. మరి యేసు ప్రభు పుట్టినప్పుడు కూడా మరి మనం చూస్తాం కదా, మత్తయి సువార్త 1:10 ఎక్కడ చూస్తామండి? 20 ఎక్కడ చూస్తుందంటే మరి ఆయనకి యేసు అనే పేరు పెట్టబడింది. ఎందుకంటే ఆయన ప్రజలను వారి పాపం నుండి క్షమించును కదండి. డీలోకి వెళ్దాం. డి ఏంటంటే వితౌట్ సాల్వేషన్ పీపుల్ విల్ సీ ద వ్రాత్ ఆఫ్ గాడ్. రక్షణ లేకుండా మనుషులు దేవుని ఉగ్రతను చూస్తారు. యోహాను సువార్త 5:36. యోహాను సువార్త 3వ అధ్యాయము 36. John chapter 3 and verse 16. Without salvation people will see the wrath of God. అలాగే విశ్వసించు ప్రతి వాడును 36 కదా ఇదండి. 3 యోహాను సువార్త 3వ అధ్యాయం 36. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు. చూడండి, యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచువాడు ఏమైందానికి నిత్య జీవితం పొందుకుంటాడు. అదే మనకు నిరీక్షణ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తర్వాత కుమారునికి విధేయుడు. చూడండి, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు కానీ దేవుని ఉగ్రత ఏం చూస్తాడు? దేవుని ఉగ్రత చూస్తాడంట కదండి. దేవుని ఉగ్రత చూస్తాడు, దేవుని కోపం చూస్తాడు. దేవుని కోపం అంటే మామూలు కోపం చెప్పండి. దేవుని కోపం ఏ విధంగా ఉంటుందండి?
భయంకరంగా ఉంటుంది కదండి. మరి దేవుడు మరి మనం చూస్తాం కదా, ఆది కాలంలో మనం చూస్తాం, మనుషులు పాపం చేస్తామని చెప్పేసి దేవుని కోపం వచ్చినప్పుడు ఏం చేస్తాడు, మొత్తం నీళ్ళతో నాశనం చేసేస్తాడు మొత్తాన్ని కదండి. మొత్తం 40 దినములు వర్షం, 40 రాత్రులు కదండి. మరి వర్షం వచ్చినప్పుడు ఏమైపోయింది, మనుషులందరూ చనిపోయినారు కదండి. కనుక దేవుడు ఆయన ఉగ్రతది సొదొమ గొమొర్రా కదండి, సొదొమ గొమొర్రా. మరి అక్కడ లోతు ఆ టైంలో అక్కడ ఉన్నాడు, లోతు తన కుటుంబం వాళ్ళు అంతే. అంటే ఆ ప్రాంతం అంతా భయంకరమైన పాపం నిండినప్పుడు దేవుడు కోపం వచ్చినప్పుడు ఏం చేసినాడు, నాశనం చేసినాడు మొత్తము. అగ్ని మరి సల్ఫర్ అంటారు కదండి, అగ్ని మరి మీద నుంచి పడి ఎంతమంది చాలామంది చనిపోయినారు. విచిత్రం ఏంటంటే ఆ సల్ఫర్ బాల్స్ ఉన్నాయి కదా, ఇప్పటికి ఉన్నాయి అక్కడ. ఆ సల్ఫర్ బాల్స్ ఇప్పటికి ఉన్నాయి. అయితే ఆ సల్ఫర్ బాల్స్ మన సేవకులు, అంటే మన దగ్గర పైసలు ఉంటాయి కానీ అమెరికా సేవకులు, వెస్టర్న్ కంట్రీస్లో చాలామంది చాలా డబ్బులు ఉంటాయి కనుక వాళ్ళు పోయి ఆ సల్ఫర్ బాల్స్ ఎత్తికి తీసి అక్కడ ఆ కొండలలో గుట్టలలో ఉన్నాయి, అది తీసి కాలబెడితే అది బ్లూ ఫ్లేమ్ గ్యాస్ మండినట్టు మండుతుంది. అది సల్ఫర్ బాల్స్ తీసి పక్కన అడ్డుకున్నాను కానీ మండుతుంది. అది అమోనియా గ్యాస్కి ఉపయోగపడుతుంది. అమోనియా మనకి లీకేజ్ కదా, దానికి సల్ఫర్ పట్టేది ఆ లీకేజ్ తెలిసిపోయింది అన్నమాట. పొగ వచ్చింది అన్నమాట, దానివల్ల బ్లూ కలర్ వచ్చి చూడండి. అంటే ఇప్పటికీ ఉన్నాయి ఆధారం. ఎందుకు ఈ మాట చెప్తాను, ఆధారం అంటే క్రైస్తవులు చెప్తుంటే ఏమంటే చాలామంది క్రైస్తవులు ఏమో కథలు చెప్తారంట, కానీ అక్కడ నిజంగా పోయి చూస్తే అప్పుడు తెలుస్తుంది కదండి. కనుక దేవుడు ఏం చూస్తామంటే దేవుని ఉగ్రతను ఎవరు చూసినారు, సొదొమ గొమొర్రా ప్రజలు చూసినారు కదండి. మరి అప్పుడు నోవా టైంలో ఆ ప్రజలందరూ చూసినారు, చాలామంది అందరూ చనిపోయారు కదా. సరే, కనుక ఇప్పుడు ప్రజల్లో దేవుడు ఉగ్రత మనం చూడాలంటే మరి దేవుడు ఎందుకు ఆ ఉగ్రత మరి తను మనుషుల మీద రాకుండా చేస్తున్నట్టే అందరూ రక్షింపబడాలని. పేతురు గ్రంథం ఉంటాడు కదా, ఎందుకు యేసుప్రభు ఇంకా రాలేదు అని చెప్పంటే మరి అందరు రక్షింపబడాలని అని అక్కడ పేతురు గ్రంథంలో 3వ అధ్యాయంలో మనం చూస్తాం కదండి. కనుక దేవుళ్ళారా మరి దేవుని ఉగ్రత ఎవరికైతే రక్షణ ఉండదో వాళ్ళకి ఏముంటుంది, దేవుని ఉగ్రత. యోహాను సువార్త 3:36 ఈలోకి వెళ్దాం. ఈ ఏంటంటే ద లార్డ్ జీసస్ క్రైస్ట్ కేమ్ టు సేవ్. ద లార్డ్ జీసస్ క్రైస్ట్ కేమ్ టు సేవ్. తర్వాత గాడ్స్ లవ్ ఈజ్ ఫర్ ఎవ్రీవన్. గాడ్స్ లవ్ ఈజ్ ఫర్ ఎవ్రీవన్ కదండి. ఈ పాయింట్ ఏంటంటే గాడ్స్ లవ్ ఈజ్ ఫర్ ఎవ్రీవన్. గాడ్ లవ్స్ ద వరల్డ్. యోహాను సువార్త 3:16 అందరూ తెలిసిన మాట కదండి. ఏంటది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. కనుక దేవుడు అందరిని ప్రేమిస్తాడు. దేవుడు లోకాన్ని ప్రేమిస్తున్నాడు, కానీ మనుషులు ఏం చేస్తున్నారు, దేవుణ్ణి ద్వేషిస్తున్నారు కదండి. కనుక దేవుడు యోహాను సువార్త 3:16, జాన్ 3:16, గాడ్ సో లవ్డ్ ద వరల్డ్ కదండి. గాడ్ లవ్స్ ద వరల్డ్, గాడ్ లవ్స్ ఎవ్రీవన్ కదండి. కనుక దేవుని పిల్లల మరి పాయింట్ నెంబర్ ఈలోకి వెళ్తున్నాము. అయితే 2 పాయింట్స్ మనం నేర్చుకున్నాం ఇప్పుడు కదండి. 2 పాయింట్. మొదటి పాయింట్ ఏంటి, ప్రభు యొక్క ఆజ్ఞకు లోబడుట. ప్రభు యొక్క ఆజ్ఞకు లోబడుట. 2వ పాయింట్ ఏంటి, నశించిన వారిని రక్షించుట. ఇదన్నమాట ఏంటి, మనము మన పాఠం యొక్క మరి ఉద్దేశం ఏం ఉద్దేశము, సువార్తీకరణ యొక్క ఉద్దేశం, ద పర్పస్ ఆఫ్ ఎవాంజలిజం. కనుక కంక్లూజన్ వెళ్దాం. కంక్లూజన్ అంటే ఏమంటారు, ముగింపు కదండి. ఏదైనా చెప్పిన తర్వాత కంక్లూజన్ కదా, ముగింపు. కనుక మనం ఏం చేయాలి, మనం కూడా నశించిపోయేవాడిని వెతకాలి కదండి. మనకు కూడా ఏముండాలి, దయ ఉండాలి మనుషుల మీద కదండి. మత్తయి సువార్త చదువుకున్నాం కదా,
మరి యేసు చెప్పినాడు ఏ విధంగా మరి ఒక గొర్రె పోతే కూడా దాన్ని ఏం చేసినాడు ఆయన వెళ్ళి వెతికినాడు మరి గుట్టలలో మొండ్లల్లో పొదలలో ఆయనకి ఎన్ని ఆయనకి అపాయం వచ్చినా కూడా కదండి ఆయన వెళ్ళి మరి వెతుక్కొని సంతోషంగా తీసుకొని వచ్చినాం కదండి. కనుక మనకు కూడా అటువంటి దయ ఉండాలి, అటువంటి వెతికే గుణం మనకు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా కదండి. మనం ఉద్యోగం కావాలంటే ఏం చేస్తాం, మనం వెతుకుతూ ఉంటాం కదండి. ఒకప్పుడు పేపర్లు వెతికేవారు, పేపర్ మా జమానా కదండి, న్యూస్ పేపర్ ఎవరు సంతోష్ గారు కదా, మన జమానా అయిపోయింది. ఇప్పుడు వీళ్ళ జమానా ఏంటి, వీళ్ళంతా ఆన్లైన్ కంప్యూటర్లు ఎత్తుకుంటారు, అంతా ఆన్లైన్ ఫోన్లలో వచ్చేస్తుంటాయి కదా. కనుక ఏం చేస్తారంటే వెతుకుతారు, దేనికోసం వెతుకుతారు, ఉద్యోగం కోసం వెతుకుతారు కదా. అదేవిధంగా మనం ఎవరి కోసం వెతకాలి, ఒక విశ్వాసిగా మనం ఎవరి కోసం వెతకాలంటే రక్షించే వారిని గురించి మనం వెతకాలి, వారిని దయ ఉండాలి కదండి. మరి వారిని రెండవది ఏంటి, మనము వారిని రక్షించాలి కదండి, వారిని రక్షించాలి. మూడవది ఏంటంటే మరి యూదా రాసిన పత్రికలు 1వ అధ్యాయం 23వ వచనం, ఇంతకుముందు మనం చదువుకున్నాం, మనసులో చదువుకున్నాం. యూదా 1వ అధ్యాయము 23వ వచనం ఏంటంటే మరి ఆ మంటల్లో నుంచి బయటికి లాగినట్లుగా వాళ్ళని ఏం చేయాలి, మనము రక్షించాలి. యూదా 1వ అధ్యాయము 23వ వచనం చదవదు కదా. యూదా చివరిలో ఉంటుంది, ప్రకటనకి ముందు ఉంటుంది. ప్రకటన గ్రంథము బిఫోర్ రెవల్యూషన్, 1వ అధ్యాయం 23వ వచనం. అగ్నిలో నుండి చూడండి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. అంటే కొందరన్నా రక్షించండి అంటే అది మీకు ఇవ్వబడ్డది అనమాట. మనకి ఎంతమందిని ఇచ్చిన దేవుడు, కొంతమంది మనకి ఇచ్చిన అనమాట. ఆ కొంతమందిని మనం ఏం చేయాలి, బయటికి లాగాలి కదండి. ఆ కొద్ది సేవ కూడా మనం చేయకపోతే ఇక మన జీవితము వ్యర్థం కదా. కొంత సేవ ఇచ్చిన మన దేవుడు, ఈ ప్రపంచమంతా పోయి మీరు అందరినీ మార్చండి అని చెప్పేసి మనకి పెద్ద పెద్ద వాహనాలు ఇచ్చి, ప్లేన్లు ఇచ్చి మనల్ని పంపలేదు దేవుడు కదండి. కొంతమంది అయినా ఏం చేయాలి, మనము అగ్నిలో నుండి మనము లాగాలి బయటికి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది మన సేవ. కొంతమంది అయినా, నేను కొంతమందిని లాగాల, సొలొమోన్ గారు కొంతమందిని లాగాల, చిన్న గారు కొంతమందిని లాగాల కదండి, స్వామిదాస్ గారు కొంతమంది లాగాల, ఆదిని ఏం చేయాలా కొంతమందిని లాగాల కదా, మోహన్ గారు కొంతమంది లాగాల. ప్రతి ఒక్కరు ఏం చేయాలి, కొంతమంది లాగితే ఎప్పుడు ఏమైందంటే మనం ఇక్కడ అదేవిధంగా ప్రపంచం మొత్తం అందరి పట్టుదలతో సేవ చేస్తే చాలామంది రక్షణలోకి వస్తారు కదండి. అదేనమాట. అంటే అటువంటి ఆశ మనకి ఉండాలి. ఇంకో పాయింట్ ఏంటంటే మనం వారి గురించి ప్రార్థన చేయాలి కదండి. ప్రార్థన చేయాలి. దేని గురించి ప్రార్థన చేయాలి, ప్రభు ఆ వ్యక్తి మార్మస్ పొందాలి ఆయన, ఆ వ్యక్తికి రక్షణ ఆయన అని మనము ఎవరైతే ఒక వ్యక్తి ఉన్నాడో, మరి ఎవరైనా కానీ మన ఇంటి పక్కన ఉండొచ్చు, మన బంధువు ఉండొచ్చు, మన సంఘంలో ఒక వ్యక్తి ఉండొచ్చు కదండి. లేక మరి ఎవరైనా వ్యసనంలో ఉంటాడు కదా, తాగుడు లేక ఎన్ని చెడు పనులు చేసే వాళ్ళు ఉంటారు కదండి. వాళ్ళ గురించి మనం భారంతో ప్రార్థన చేయాలి. ఏం చేయాలి, మనము భారంతో మనము ప్రార్థన చేయాలి. మత్తయి సువార్త 9:38వ వచనంలో ఒక మాట చదువుకుందాం. మనం యేసు చెప్పినాడు కనుక మనము చేయాలి ఈ మాట, ఈ ప్రార్థన మనం చేయాలి. ఏం ప్రార్థన అది? Matthew 9:38 కనుక we have to pray for more workers. కనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమానుని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పాను. అంటే ఏంటి, మరి మనం సేవ చేస్తుంటే మరి మన పని అంటే మనం సరిపోకపోతే ఏం చేయాలప్పుడు, దేవా నాకు ఇంకా కొంత హెల్పర్స్ పంపండి దేవా, నాకు ఇంకొక ఇద్దరిని పంపిన, నాకు ఇంకొక 5ని పంపిన, నాకు 10 మందిని పంపిన. ఏం చేయాలి, మనము సహాయం, దేవా నాకు సహాయం కావాలి. లేక మా పట్టణంలో పంపండి దేవా, మా పట్టణంలో చాలామంది మరి నీకు వ్యతిరేకంగా ఉన్నారు, మా దేశంలో నీకు వ్యతిరేకంగా ఉన్నారు, మా దేశంలో
మరి నేను నమ్ముకోవట్లేదు అని మనం ఏం చేయాలా? దేవా మా దేశానికి ఎవరు పంపాలా? సేవకులు పంపున్నాను, సువార్తికులు పంపున్నాను అని మనం ప్రార్థన చేయాలి. కనుక ప్రార్థన మనము చేయాలి. మనసారి చదవండి 9. కనుక తన కోతకు పని వారిని పంపమని కోత యజమాని వేడుకొనుడని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కోత యజమాని మన దేవుడు కదండి. కనుక మాథ్యూ 9:38. చివరిగా మరి మనం ఏం చేయాలి? అన్ని నేర్చుకున్న తర్వాత ఇంట్లో కూర్చోడు కదండి. అన్ని నేర్చుకున్నాక ఇంట్లో కూర్చోవడం కాదు, ఏం చేయాలి? మనము సేవ చేయాలి, పని చేయాలి. ప్రైజ్ ది లార్డ్. అది మనం బయటకు వెళ్ళాలి. అదే వేసుకోవడం, అదే అంటున్నాడు, మీరు వెళ్ళండి అంటుంది కదా. మీరు వెళ్ళి సర్వలోకానికి సువార్త ప్రకటించండి కదండి. కనుక మనం వెళ్ళాలి. మనకి ఎక్కడ వీలైతే మనం అక్కడ సువార్త ప్రకటించాలి. అయితే మరి ప్రస్తుత సమయం బాగా కనుక ఏం చేయాలి? దేవా, సమయాన్ని మీరు మార్చండి, ఈ పరిస్థితులను మీరు మార్చండి. దేవుడు మారుస్తాడు. సమయాన్ని అనుకూలంగా మనం నడుచుకోవాలి. రెండోది ఏంటంటే ఈ గందరగోళాలను మార్చి దేవా అని చెప్పి మనం ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు? మొత్తము మార్చేస్తాడు. అప్పుడు మనకు తిరిగి అవకాశము దొరుకుతుంది కదండి. కనుక దేవుడు పిల్లల ఈ విషయం మన జీవితంలో జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు మనం ఏం నేర్చుకున్నామంటే లెసన్ నెంబర్ 7, ద పర్పస్ ఆఫ్ సువార్తీకరణ. ద పర్పస్ ఆఫ్ ఎవాంజలిజం, సువార్తీకరణ యొక్క ఉద్దేశము. 7వ పాఠం కదండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక మరి మనము ఈ విషయం మన జీవితంలో జ్ఞాపకం చేసుకుందాం. అందరూ మన గ్రూప్ గురించి ప్రార్థించండి. మీ ఇంట్లో మీరు ప్రార్థన చేసుకున్నప్పుడు మన గురించి ప్రార్థించండి, అందరి గురించి ప్రార్థించండి. ఇంకా ఎవరైనా రాకపోతే వాళ్ళ గురించి ప్రార్థించండి. మీరు కృపణ మీద రాలేదు, ఆయన గురించి ప్రార్థించండి. వికాస్ రాలేదు, ఆయన గురించి ప్రార్థించండి. యోహన్ పాస్టర్ గారు రాలేదు, ఆయన గురించి ప్రార్థించండి. నిఖిల్ రాలేదు, కనుక వాళ్ళ పేరు తీసుకొని ప్రార్థించండి. ప్రభు మళ్ళీ ఇంతకుముందు ఎవరు వస్తుంటే వాళ్ళు రావట్లేదు, వాళ్ళ గురించి మనం ప్రార్థించాలి. కనుక దేవుడు మన భాష దీవించిన కాక. గాడ్ బ్లెస్ యూ వెరీ మచ్.